ఈరోజు అమావాస్య మనకు తెలిసిందే. ఈరోజు తర్వాత అంటే రేపటి నుంచి మనకు ఆషాఢ మాసం స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఆషాఢ మాసం ఆగస్టులో స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ పోయినసారి శ్రావణ మాసం ఉంది, ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది. అండ్ అద్భుతం మహా అద్భుతం అని వచ్చింది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆషాఢ అమావాస్య పుష్యమి నక్షత్రంలో వచ్చిందనమాట. సో అద్భుతం ఇది. ఆ రోజున పెద్దలకు పిండ ప్రదానము, తలతర్పణలు చేయాలి. ఇవి చేయని వారు కనీసం గోసేవ చేసుకోవాలి. తమకు దగ్గరలో ఉన్న గోశాలకు తమ పెద్దల పేర్లు పైన తెలుసుకుని ఆవులకు మేత వేస్తే పిండ తర్పణాలు చేసిన ఫలం వస్తుంది. సాధారణంగా పితరులు అర్చన చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి, నిషేధాలు ఉంటాయి. ఘోర పనులను పెద్దలు సేకరించడానికి ఎటువంటి నిషేధాలు లేవు. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, జీవించిన వాళ్ళు, లేని వాళ్ళు అనే భేదం లేకుండా ఎవరైనా చేయొచ్చు అంట. సో ఈరోజు అమావాస్య ప్రత్యేకమైన అమావాస్య అనమాట. పుష్యం నక్షత్రంలో వచ్చింది కాబట్టి చాలా స్పెషల్. సో మీరు ఎంతమంది చేశారో చేయలేదు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అమావాస్య మనకు తెలిసిందే. ఈరోజు తర్వాత అంటే రేపటి నుంచి మనకు